వెల్కమ్ టు పాండిచ్చేరి. వచ్చేసినాం పాండిచ్చేరికి. ఇప్పుడు ఇది క్రాస్ చేసేసి మనం ఒక దగ్గర పెట్రోల్ కొట్టించేసుకొని అక్కడ నుంచి చిదంబరం పోదాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. 10 వరకు మనం చిదంబరం వెళ్ళిపోతే కాఫీ అయితే వచ్చేసింది. ఒక క్యాపుచినో, ఒక మఫిన్ చెప్పిన, దానిపైన ఐస్ క్రీమ్ బాగుంటుంది అన్నాడు మనోడు. సో అది కూడా ఒకటి చెప్పేసిన ఏదికైతే ఆడికి. ఎట్లనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్పే నేను. సో ఈ రెండు తినేసి మనం స్టార్ట్ అయిపోదాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ మహాబలిపురం. ఈరోజు అయితే డే 4. ఇప్పుడు కొంచెం హెల్త్ బెటర్ ఉంది నిన్నటి కంటే ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. నేను ఇక్కడ నుండి అయితే సీదా తంజావూరు పోతున్నా. మధ్యలో చిదంబరం ఆగుతానో లేదో నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఆ ప్లాన్ అయితే పెట్టుకున్నా, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. అక్కడ నాకు టైం ఉంటే నేను చిదంబరం లాగుతా, లేదంటే ఇక్కడ నుండి సీదా తంజావూరు వెళ్ళిపోతా. తంజావూరు వచ్చేసి మనకి దగ్గర 180 to 200 కిలోమీటర్స్ ఉన్నది. అప్రాక్సిమేట్ ఒక 4 hours అయితే టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతున్నది. నేను ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసేసిన. నా ఇది లగేజ్ అంతా అయిపోయింది. ఈ ఒక డ్రోన్ ఒకటైతే పక్కన పెట్టినా, ఎందుకంటే ఒక డ్రోన్ షాట్ ట్రై చేద్దాం వీటికి అని చెప్పేసి. అందుకే బిల్డింగ్ పైకి పోతున్నా. మీకు కూడా ఒకసారి లొకాలిటీ ఎట్లుందో ఎంత చూపిస్తా. నేను మొన్న చూపించడం మర్చిపోయినా అనుకుంటా. ఇదే నా రూము. 2 daysకి 1500 పడ్డది. బాగానే ఉంది, ఓకే. మనకి బడ్జెట్లో కావాలంటే మినిమల్గా దొరికిపోయింది. సరే, మనం ఎక్కువ లేట్ చేయకుండా టెర్రస్ పైకి పోదాం. ఇదే నా స్టే. మంచిగా ఉంది. మన బండాడ పెట్టిన ఈడ మెట్లు హైలైట్ కట్టిండు మనోడు. ఈడ ఏడున్నాయి కదా, మీకు ఇంకో మెట్లు చూపిస్తా. ఆడున్నాయి ఇంకో మెట్లు. సన్ రైజ్ అవుతుంది అనుకున్నా కానీ మబ్బులే ఉన్నాయి మొత్తం. నీయా ఓ, ఫుల్ మబ్బులు ఉన్నాయిగా. ఇది ఇక్కడికి వెళ్ళి వ్యూ అయితే సన్ రైజ్ అవుతుంది అనుకుంటే సన్ రైజ్ అయ్యి కాలేదు. ఈ కాకిలు నేను ఏడిపోయినా నా వెనకలనే వస్తాయి కాకిలు. ఏ ట్రిప్లో పోయినా కాకిలు వదిలేయి. కొంచెం అయితే వీడియో ట్రై చేసిన, కానీ ఆడ బీచ్ దగ్గర ఎక్కువ గాలిలో ఉండగానే విండ్ డిటెక్టెడ్. అదే విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది అని చెప్పి 2 నిమిషాలు షేక్ అయింది. ఇట్లా మీకు వీడియోలు వేస్తే చూడండి. అందుకే భయమై వెనకకు తీసేసిన. అసలు మొత్తం ఫాగ్ అయిపోయింది అంతా. ఎందుకో ఏమో కెమెరాలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తం ఫాగ్ అయిపోయింది. అసలు ఏం కనిపిస్తలేదు. ఇక నేను ఎక్కువ లేట్ చేయకుండా సీదా మీకు మోటో బ్లాగ్లో కలుస్తా. డైరెక్ట్ మోటో బ్లాగ్లో కలుస్తా. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. నేనైతే మా స్టే దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నా. బ్రో, చెక్అవుట్ లాస్ట్ రూమ్. రూమ్ నెంబర్ ఐ డోంట్ నో, బట్ లాస్ట్ రూమ్ డౌన్.
లెట్స్ గో. ఇదంతా అదేంది ఒట్టవాడై స్ట్రీట్ అంటే లైక్ షాపింగ్ నైట్ మార్కెట్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడంటే మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది కానీ నైట్ కొంచెం బాగానే ఉంటుంది. వీకెండ్స్లో, వీక్ డేస్లో అంతేం లేకుండే, నిన్న అంతేం లేకుండే కానీ సండే రోజు ఉండే మనకి. లైక్ ఏమంటారు, నేను చూపించిన కొన్ని హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, వీణలు గిన్నెలు అన్నీ హ్యాండ్మేడ్ ఉంటాయి కదా, బట్టలు చెప్పులు గిప్పులు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ మహాబలిపురం బాగానే ఉంది కానీ స్టేస్ గీస్ అన్నీ ఓకే, బట్ ఫుడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అక్కడ సీ ఫుడ్ పోయినామంటే మినిమం ఏదైనా ఐటమ్ టచ్ చేస్తే 500, మినిమం 500. పుదుచ్చేరి లెఫ్ట్, పాండిచ్చేరి పైకెంచే పోవాలి మనం, లైక్ ఫ్రమ్ ద సిటీ. ఇప్పుడు ఈ రోడ్ ఎట్లుంటుందో ఏమో, సింగిల్ లేనే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి 3.5 hours చూపిస్తుంది డిస్టెన్స్ టైము. నేను ఎంత రియల్ చేద్దాం అనుకున్నా, బట్ బల్బీకి లేచిన ఈరోజు హెల్త్ బాగాలేకపోయినా కొంచెం బెటర్ ఉండే నిన్నటి వాళ్ళకి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 7-8 అవుతుంది. ఇక్కడ బస్సులు గమ్మతున్నాయి. నేను అన్నీ రాత్రే ప్యాకింగ్ చేసుకొని ఉంటే అయిపోతుండే. అసలు నేను రాత్రి ప్యాక్ చేయలేదు, అవన్నీ నా పొద్దుగాల తలకాయ చుట్టుకున్నాయి. ఇది ఏందో, ఇది నాకు తెలిసి కోస్టల్ ఏరియా అని చెప్పి ఆ ఉప్పు లైక్ తేమ అంటారు కదా, అది గాల్లో ఎక్కువ ఉన్నట్టున్నది. ఉప్పు లైక్ కుట్టిన ఇట్లా నేను ఇట్లా బయటికి రాగానే మొత్తం సాల్టీ అయిపోతున్నా నేను. కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. రాత్రి కరెక్ట్ నిద్ర లేకుండే, లైక్ 2 o'clock వండుకున్న, 5:30కి లేచిన కదా, 3 గంటలే నిద్ర ఉండే. కొంచెం గుమ్మ అంటుంది, అందుకే జర ఒక కాఫీ తాగుదామని చెప్పేసి ఎడా కాఫీ డే దగ్గర అయిన కెఫే కాఫీ డే సిసిడి. అమ్మా దేవుడా 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 దేవుడా. ఏమైనా లైట్గా బ్రెడ్ టైప్ ఉంటాయి కదా బ్రౌనీ, చూద్దాం ఉందో లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ ఆగిన క్యాఫేటేలా ఒక కాఫీ క్యాపుచినో డబుల్ స్ట్రాంగ్ ఒకటి, ఒక మఫిన్ అయితే చెప్పేసిన. నేను ట్రిప్ స్టార్ట్ అయినప్పటికీ ఏదైనా మంచి క్యాపుచినో రావదాం అనుకుంటే కానీ నాకు ఒక్కడు కూడా కరెక్ట్ దొరకలేదు. నేను దొరికినప్పుడు నాకు టైం లేకుండే, సో ఇక్కడ కెఫేటే కనిపించిందని చెప్పేసి ఆపిన. యూజువల్గా నేను ఇట్లా కాఫీ డేలా అక్కడ ఇక్కడ ఎప్పుడన్నా నాకు మంచిగా కాఫీ తాగాలి మంచిగా అనిపిస్తుంది ఆపుతా. సో ఇప్పుడు ఎట్లా నిద్ర వస్తుంది కదా, ఇక నిద్ర కూడా పోతుంది కదా అని చెప్పేసి ఆపిన. కాఫీ అయితే వచ్చేసింది. ఒక క్యాపుచినో, ఒక మఫిన్ చెప్పిన, దానిపైన ఐస్ క్రీమ్ బాగుంటుంది అన్నాడు మనోడు. సో అది కూడా ఒకటి చెప్పేసిన ఏదికైతే ఆడికి. ఎట్లనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ నేను. సో ఈ 2 తినేసి మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు కొంచెం ఫాగ్ తగ్గుతుంది చూడండి. ఇందాక మస్తు ఉండే ఫాగు, అది ఫాగా ఏందో నాకు కూడా తెలియదు. ఆ పక్కన మొత్తం సముద్రము, కొంచెం తగ్గుతుంది. ఇది తినేసినాక ఒక డ్రోన్ షాట్ అయితే ట్రై చేస్తా.
ఈడికించి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా నేను. మనకి ఇక్కడికి పాండి వచ్చేసి ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ కూడా ఏం లేదు నా బండిలో, సో నేను పెట్రోల్ కూడా ఆడనే కొట్టించేస్తా పాండిలో. ఎందుకంటే మనకు తక్కువలో ఉంటుంది పెట్రోలు, యూనియన్ టెరిటరీ కాబట్టి. ఇక్కడ గ్రీన్ సముద్రం పక్కన చిన్న చిన్న బ్యాక్ వాటర్స్ టైప్ చాలా మంచిగా ఉన్నాయి. ఒక డ్రోన్ షాట్ తీసిన మంచిగానే వచ్చింది అని అనుకుంటున్నా డ్రోన్ షాట్. ఎందుకంటే కొంచెం ఫాగీ అది ఉండే కదా, పొగ అదంతా తగ్గిపోయింది కొంచెము. వెల్కమ్ టు పాండిచ్చేరి. వచ్చేసినాం పాండిచ్చేరికి. ఇప్పుడు ఇది క్రాస్ చేసేసి మనం ఒక దగ్గర పెట్రోల్ కొట్టించేసుకొని అక్కడ నుంచి చిదంబరం పోదాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. 10 వరకు మనం చిదంబరం వెళ్ళిపోతే అక్కడ అట్లా ఒక రూమ్ జుగాడి చేసుకొని ఒక 4 అవర్స్కి దర్శనం చేసుకొని అక్కడ నుండి అక్కడ తంజావూరు వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇవాళ చిదంబరంలో స్టే చేస్తే మనకి ట్రిప్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. సో చూద్దాం. చిదంబరం పోయి 1 year బ్యాక్ వచ్చిన పాండిచ్చేరికి. నేను లాస్ట్ ఇయర్ జనవరి కాదు, లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చిన. నేను పాండిచ్చేరి అరుణాచలం చూసుకొని పాండిచ్చేరి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వస్తుంది సెకండ్ టైం పాండిచ్చేరి రావడు. బట్ మనం పాండిచ్చేరిలో అయితే ఏం ఉంటలేమో, సిటీ లోపలికి ఎంచి పోతున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుండి చిదంబరం పోయేతోవా ఈ సిటీ పైకించే ఉన్నది, వేరే రూట్ ఉంది కానీ అది మనకు లాంగ్ పడుతుంది. ఇక్కడ పెట్రోల్ నాకు తెలిసి 95 సంథింగ్ ఉండాలి. మీకు కూడా చూపిస్తా రేట్ ఎంత ఉందో పాండిచ్చేరిలో పెట్రోల్ది. अच्छा 96 96 ఉంది, 103 కాదు పెట్రోల్. చిదంబరం దగ్గరకు వచ్చేసినాము. ఇంకొక 1.2 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్ 11 కల్లా వెళ్ళిపోతామంట యాజ్ పర్ గూగుల్ టైము. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది అంతే టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర ఏదైనా రూమ్ చూడాలి ఇప్పుడు నేను, హాఫ్ డే కోసం. హాఫ్ డే కూడా కాదు, ఒక 3-4 గంటలు అంతే. దర్శనం చేసేసుకొని ఫస్ట్ పోయి స్నానం చేయాలి. స్నానం చేసి దర్శనం చేసేసుకొని చెక్అవుట్ చేయాలి. వాళ్ళని ఇస్తాడా లేదా తెలియదు, బట్ విల్ ట్రై. ఇక్కడ హోటల్సే కనిపిస్తలేవు. నార్త్ గోపురం ఈడేదో ఉందిగా, ఇంకా అడుగుదాం. ఈడ ఒక లాడ్జ్ ఉంది, వీనికి అడుగుదాం. జస్ట్ మనం పోయి దర్శనం చేసుకొని, ఆడ ఏపీ బండి కూడా ఒకటి ఉంది. టెంపుల్ పక్కనే నాకైతే ఏమంటారు ఒక చిన్న రూమ్ అయితే దొరికింది. ఒక 2-3 అవర్స్కి 500 అన్నాడు. సరే అని చెప్పేసి టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇంకో 40 minutesలో గుడి క్లోజ్ అయిపోతుంది. సో మనం ధనాధన ఏమంటారు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు స్నానం కూడా చేసేసుకున్నా. ఇవి ఒక జుట్టు ఆడతలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా కరెక్ట్ 40 minutes ఉంది. హాఫ్ అన్ అవర్ ఏమో టైం పడుతుందట దర్శనానికి. ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి ఒక 15-20 minutesలో అయిపోతుంది. రాగానే ఒక 15-20 minutes రెస్ట్ తీసుకొని ఇక్కడికి స్టార్ట్ చేద్దాం మనం. మోస్ట్లీ నేను బ్లాగ్ చేస్తానో లేదో తెలియదు కానీ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తా. ఎందుకంటే అసలుకే మనకు టైం లేదు. ఇప్పుడు వీడియోని తీసుకుంటూ పోయినామంటే గుడి బంద్ అయిపోతుంది. ఎక్కువ లేట్ చేయకుండా సీదా వెళ్ళిపోదాం. ఇది టెంపుల్ నార్త్ గోపురం. ఇది
ఇప్పుడే అయితే దర్శనం చేసుకొని వచ్చిన. సూపర్ అయితే దర్శనం అయితే. అసలు లోపల మ్యాక్సిమం లైక్ గర్భగుడి సరౌండింగ్స్లో అసలు కెమెరా అలౌ చేయలేదు. బట్ ఎట్లా అట్లా కెమెరా అయితే లైక్ గర్భగుడి దగ్గర రికార్డ్ చేయలేదు, కానీ నార్మల్ కారిడోర్లో ఎక్కడైనా రికార్డ్ చేసుకోవచ్చు మనం. మంచిగా అయితే దర్శనం. నేను పోయే టైంకి మంచిగా హారతి ఇస్తున్నారు. ఏదో పంచముఖి హారతి అనుకుంటా. ఫైవ్ ఒత్తులు పెట్టే ఉన్నాయి, ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. మంచిగా అయింది దర్శనం అయితే. సూపర్ ఉండే గుడి మాత్రం. ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి తెలుసా గుడిలో. అసలు జబర్దస్త్ ఉండే. కంపల్సరీ ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్. నేను అనుకోలేదు, బట్ మధ్యలో సడన్గా వేసేసిన ప్లాన్. పోదామా వద్దా అనుకుని ఎగ్జాక్ట్ లెవెల్కి వచ్చిన. దన్నదన్న రూమ్ చెక్ ఇన్ చేసిన. ఒక 2 అవర్స్ 3 అవర్స్కి తీసుకున్న. ఒక 500 అయితే పట్టది. దాని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయినా. నా అదృష్టం మంచిగా ఉండే, ఆడతి టైంకి పోయినా కాబట్టి. కానీ గుడి మస్తు ఉండే. అండ్ ఇంకోటి, మీరు నార్త్ ఎంట్రన్స్కి వెళ్ళి పోయేటప్పుడు ఏమంటారు, ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, శివగామి అమ్మ అని చెప్పేసి. వీళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ మీరు పైన గమనియండి, ఆడ మొత్తం నటరాజు స్వామిది చరిత్ర అండ్ 18 శక్తిపీఠాల పేర్లు, అమ్మవారి ఏమంటారు డిజైన్ తోటి మొత్తం వేసి ఉన్నాయి. అది మాత్రం మిస్ చేయకండి. మస్తు ఉండే అసలు. పాజిటివ్ వైబ్స్ కానీ, టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా పెద్దగా ఉన్న టెంపుల్. అండ్ దీనికి మొత్తం 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. మనం ఒక కార్నర్ నుండి చూస్తే లైక్ 3 కనిపిస్తాయి, ఒకటేసారి 4 కనిపించవు కానీ 3 కనిపిస్తాయి. సూపర్ ఉండే టెంపుల్ మాత్రం, జబర్దస్త్ ఉంది.